కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సిరిపూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు భారీ నిధులు మంజూరైనట్లు తెలిపారు. యుఐడిఎఫ్ పథకం కింద 18.70 కోట్లు కేటాయించబడగా రహదారుల శాఖలో 55 కిలోమీటర్ల హ్యామ్ మోడల్ రోడ్లు, పంచాయతీరాజ్ శాఖలో 36 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. తలోడి సలుగుపల్లి డబుల్ బీటీ రోడ్డుకు 25 కోట్లు, ఏరియా హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 18.50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. సిరిపూర్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా గతంలో ఒక విషయంలో ఇదే యుఐడిఎఫ్ కింద అసెంబ్లీ నడుస్తున్నప్పుడు జూన్లో మేము వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలియజెప్పేది ఏంటంటే 18.7 అంటే 18,70,00,000 రూపాయలు కాగజ్నగర్ మున్సిపాలిటీకి యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేము ప్రతిపాదన పంపిస్తే ఆమోదం తెలిపినాయి. ప్రభుత్వం జియో కూడా విడుదల చేసింది. త్వరలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి. ఇది ప్రత్యేకించి ఒక 4 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించడంతో మొత్తం కలిపితే 18,70,00,000 రూపాయలు యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం కేటాయిస్తోంది. కాబట్టి దీంతోటైనా కాగజ్నగర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారాలి. అట్లనే కొంచెం శానిటేషన్ విషయంలో కూడా వెనుకబడి ఉన్న నేను కమిషనర్ గారికి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. తప్పకుండా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. రోడ్లపైన పార్కింగ్ తోటి కూడా చాలా ఇబ్బంది జరుగుతోంది. ఆ విషయంలో పోలీస్ అధికారులకు తర్వాత మన మున్సిపల్ అధికారులకు కూడా నేను తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ సమస్య కూడా పరిష్కరించమని వారిని ఆదేశించడం జరిగింది. ఇది కాగజ్నగర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం మంజూరైన నిధుల విషయం. రెండవది మీకు అందరికీ తెలుసు, పంచాయతీరాజు మరియు ఆర్ఎండ్బి రోడ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఒక్కటిసారి ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. ఖజానా నిండుకున్న పరిస్థితుల్లో హ్యామ్ అని హైబ్రిడ్ యానిటీ మోడల్ అని ఒక మోడల్ డెవలప్ చేశారు. అందులో ప్రభుత్వం 40% నిధులు కేటాయిస్తుంది. ఫస్ట్ ఒక అభివృద్ధి పనికి 60% నిధులు ఆ కాంట్రాక్టర్కు బ్యాంక్ గ్యారంటీ ద్వారా ప్రభుత్వమే ఇప్పిస్తుంది. టోటల్లీ ఆ 60% ఫండ్స్ని దశల వారీగా ఆ 15 సంవత్సరాల పాటు ఆ కాంట్రాక్టర్కు చెల్లించడం. సింగిల్ రోడే ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ కనెక్టివిటీ. చౌటాల నుంచి గూడెం వెళ్ళడానికి మెయిన్గా వయా రవీంద్రనగర్ ఇదే మనం రోడ్డు యూజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి ఈ డబుల్ బీటీ రోడ్డు కోసం 25 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్ర ఫండ్ గడ్కరీజీ ప్రత్యేకించి మనకు కాగజ్నగర్ ఎక్స్ రోడ్డుకి వచ్చినప్పుడు వారు మనకు మాట ఇచ్చారు. కాబట్టి 25 కోట్లు దానికి ప్రత్యేకించి టోటల్ సెంట్రల్ ఫండ్స్. పోయిన సంవత్సరం 20 కోట్ల రూపాయలు ఇస్తే మనం పెంచుకల్పేట దగ్గర పెద్దవా బ్రిడ్జు నిర్మాణం కోసం నిధులు తీసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో లేట్ అయింది. ఈ వెంటబడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు రోడ్ల గురించి, ఎక్కడైతే ఫారెస్ట్ ఇష్యూ పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నాం వాటి గురించి చాలా వరకు మేము ఇస్తున్నాము. కొన్ని చోట్ల కాగజ్నగర్ టౌన్లో కానివ్వండి, కాగజ్నగర్ మున్సిపాలిటీలో కాగజ్నగర్ టౌన్లో కానివ్వండి, కాగజ్నగర్ రూరల్లో కానివ్వండి కొంత ఇప్పుడు మూమెంటం వచ్చింది. కొన్ని బేస్మెంట్స్ ఆల్మోస్ట్ 40% 50% వరకు బేస్మెంట్ నిర్మాణం అయింది. కొన్ని చోట్ల ఇసుక సమస్య ఉంది, కొన్ని చోట్ల నిధుల లేని సమస్య ఉన్నది. వీటన్నిటిని అధిగమించడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా ముందుకు పోతున్నామని మీకు అందరికీ తెలియజేస్తాం. ప్రత్యేకించి కాగజ్నగర్ పట్టణ ప్రజలకు ఈ యుఐడిఎఫ్ నిధులు సమకూర్ణ సందర్భంగా మంజూరు చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోడ్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మెయింటెనెన్స్ అదే కాంట్రాక్టర్ చూస్తాడు. కాబట్టి 15 years మెయింటెనెన్స్ ఫ్రీ. మనం ఏమవుతుందంటే ఒక రోడ్ వేసి 2 ఏళ్లనే ఆ రోడ్ డ్యామేజ్ అవ్వడంతో మళ్ళీ రీకార్పెటింగ్ కానివ్వండి, రీబీటీ కానివ్వండి, మళ్ళీ ప్రపోజల్ పెట్టి దాని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అదే నేషనల్ హైవే అథారిటీ మోడల్ అన్నట్టు సేమ్ అదే హైబ్రిడ్ యానిటీ మోడల్ని పంచాయతీరాజ్ రోడ్స్కి మరియు ఆర్ఎండ్బి రోడ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి టెండర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. త్వరలోనే టెండర్లు కూడా ఖరారైతాయి. ప్రధానంగా మనకు సమస్య ఆర్ఎండ్బిలో ఎక్కడున్నది అని అంటే మన ఆసిఫాబాద్ ఏదైతే కిలోమీటర్లు ఈ హ్యామ్ ఫేజ్ 1 కింద మనకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి మంజూరైనాయి. ఇవేమో డబుల్ బీటీ రోడ్స్, ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్స్ సింగిల్ ఉన్న దగ్గర డబుల్ బీటీ చేస్తున్నాం. ఇప్పుడు కల్వాడ ఒడ్డుగూడాల
సింగిల్ బీటీ ఉన్నది, అది డబుల్ బీటీ అవుతుంది. ఆల్రెడీ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి సిర్పూర్ వరకు డబుల్ బీటీ ఉన్నది, అది డబుల్ బీటీగానే ఉంటుంది. కానీ సిర్పూర్ టు నవగాం సింగిల్ బీటీ ఉన్నది, అది కూడా డబుల్ బీటీ అవుతుంది. కాబట్టి ఆర్ఎండ్బిలో అన్ని డబుల్ బీటీ, పంచాయతీరాజ్కి వచ్చే వరకు అన్ని సింగిల్ బీటీ అనేది గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్.